హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొత్తం 4 అంతస్తు వరకు కూడా ఈ మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఈ మంటల్లో 4 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా కాలిపోతున్నట్లుగా సమాచారం అందుతోంది. బిల్డింగ్లో 2 చిన్నారులతో సహా మొత్తం 6 ఉన్నట్లుగా మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే 4 ఫైర్ ఇంజన్లతో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సహాయక చర్యలు చేపట్టింది రెస్క్యూ టీం. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకొని వెంటనే రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు. మీరు అక్కడ చూడండి, మంటలు భారీగా ఎగిసిపడుతున్న నేపథ్యంలో స్థానికులు సైతం ఈ సహాయక చర్యల్లో పాల్పంచుకున్నారు. అయితే ఇప్పుడే అందుతున్నటువంటి ఫ్రెష్ డీటెయిల్స్ మనకి మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయంటూ తెలుస్తుంది. కాకపోతే ఆ బిల్డింగ్లో 2 చిన్నారులతో సహా మొత్తం 6 లోపల చిక్కుకుపోయారట. ఇంకా చాలా ప్రాంతాల్లో పొగ పూర్తిగా నిండిపోయి ఉంది చాలా ఫ్లోర్స్లో. మరోవైపు ఇంకా పూర్తిగా ఆ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాలేదంటూ తెలుస్తుంది. వారిని బయటకు తీయడానికి చాలా కష్టం అవుతుంది అంటూ సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో వారిని బయటకు తీయడానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, శ్రమిస్తున్నారు. అయితే ఎప్పటిలోపు వారిని బయటకు తీసుకొస్తారు, అసలు లోపల వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు మంటలు ఎలా మొదలయ్యాయి, ఈ మంటలు అంత ఎత్తు వరకు ఎలా వ్యాపించాయి, 4 అంతస్తుల వరకు వ్యాపించినట్లుగా తెలుస్తుంది. ఎంత నష్టం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ వాళ్ళందరూ కూడా చాలా ప్యానిక్ అయినట్లుగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా సరే నల్లటి పొగ మేఘాలే కనిపిస్తున్నాయి ఆ ప్రాంతం అంతా. మీరు ఒకసారి చూడొచ్చు. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భయంతో అక్కడికి చేరుకొని కొంతమంది సహాయక చర్యల్లో కూడా పాల్పంచుకున్నారు. ఇప్పటికైతే మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయంటూ సమాచారం అందుతోంది. అయితే ప్రజెంట్ అసలు కండిషన్ ఏంటి, లోపల ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల మనతో జాయిన్ అవుతున్నారు. నిర్మల, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పటికైతే ఇక్కడ పరిస్థితి కొంచెం మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ రెస్క్యూ టీం ఇంకా లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది ఫర్నిచర్ షాప్ అవడంతో కూడా, ఫర్నిచర్ షాప్ అంటే మొత్తం దూది ఉంటుంది కాబట్టి లోపలంతా కూడా తొందరగా మంటలు అంటుకున్నాయి. ఆ అంటుకోవడంతో కూడా ఈ ఫర్నిచర్ షాప్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎప్పుడైతే మంటలు చెలరేగాయో 4 అంతస్తుల వరకు కూడా పాకాయి ఆ మంటలు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ ఘటనకి సంబంధించి కూడా స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారనే చెప్పుకోవచ్చు. వెంటనే ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ కూడా సమాచారం ఇవ్వడంతో 4 ఫైర్ ఇంజన్లు రావడం జరిగింది. ఫైర్ ఇంజన్లతో సహాయంతోనే ఇక్కడ మంటలు అయితే ఇప్పుడు అదుపులోకి వచ్చాయి. ఆ మంటల ద్వారా మొత్తం కూడా పొగంతా అలుముకుందని చెప్పొచ్చు. ఈ నల్లటి పొగతోటి అలుముకోవడము, ఇంకొకటి లోపల ఉన్న వారిలో 2 చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలతో పాటు 4 పెద్దవాళ్ళు ఉన్నట్టుగా గుర్తించారు. మరి వీళ్ళ పరిస్థితి లోపల ఎలా ఉంది మరి, ఎందుకంటే గతంలో కూడా ఏసీ బ్లాస్ట్ అయినప్పుడు మొత్తం ఒకే కుటుంబ సభ్యులంతా కూడా 11 మంది ఊపిరాడక వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూసాము. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే కోణంలో కూడా ఇంకా లోపలైతే రెస్క్యూ టీం అయితే కొనసాగిస్తూనే ఉంది, చర్యలు చేపడుతూనే ఉంది. వాళ్ళని బయటికి తీసుకురావడానికి సాయశక్తిలో కూడా వాళ్ళు కృషి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి చిన్న ఫ్యాక్టరీ అంటే ఫర్నిచర్ షాప్ చిన్నది అవ్వడంతో కూడా తొందరగా మంటలు మొత్తానికి వ్యాపించాయి. లోపల ఫస్ట్ ఆ ఫర్నిచర్ షాప్ అంతా కూడా అంటుకోవడంతో పైకి 4 అంతస్తుల మేడకి పాకినట్టుగా తెలుస్తుంది ఈ మంటలన్నీ కూడా. ఇప్పుడైతే మంటలు పూర్తిగా అంటే 90% అదుపులోకి వచ్చాయని చెప్పొచ్చు. ఇంకా ఫైర్ ఇంజన్లతోటి వాటర్ కొడుతూనే ఉన్నారు. ఆ రెస్క్యూ టీం మాత్రము వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తుంది. ప్రస్తుతం అయితే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నందు రైట్ నిర్మల, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. అక్కడ బాధితులు మాట్లాడినటువంటి వివరాలు కూడా ఉన్నాయి, అవి చూసిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి ఆ ప్రమాద ఘటనలో బాధితులు మాట్లాడారు, వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. 12 చిన్నోడు, 12 సంవత్సరాలు పెద్దోడు. నేను ఇళ్ళలో పనిపోతాను. అది ఎట్లయిందో నాకు తెలియదు. ఇంటికాడు ఉండలే ఈరోజు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పనిపోయినుంటే నేను మున్సిపల్ వాళ్ళు అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద చర్యలు తీసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ నుంచి పోయినట్టే ఫైర్ ఇంజన్ తొందరగా మీకు అగ్ని ఆర్పేస్తుండే, కానీ ఇప్పటి వరకు చాలా పొగ మంచులు వస్తున్నాయంటే ఫైర్ ఇంజన్ పోలేకపోవడానికి కారణం ఉంది. ఒకటే ఫైర్ ఇంజన్ అక్కడికి వెళ్ళి పోవాలి, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావాలంటే ఇబ్బంది ఉంది. ఇటకెళ్ళి ఈ రేకులు లేకపోయింటే ఇప్పుడు ఇంకో ఫైర్ ఇంజన్ ఇటకెళ్ళి ఆపుతుండే. ఈ రేకులు ప్రతి బిల్డింగ్లకు ఈ సిటీల మొత్తంలో మున్సిపల్ వాళ్ళు కంపల్సరీ పైసలు తీసుకొని ప్రతి బిల్డింగ్ ఇట్లాంటి పర్మిషన్లు ఇస్తున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, లోకల్ కార్పొరేటర్ కంప్లైంట్ చేసినా వాళ్ళు పోయినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు పైసలు తినబెడుతున్నారు, వాళ్ళు పైసలు తింటున్నారు సార్. కిందనే వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైరు వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. వాళ్ళ కింద సడన్ గా తగిలిపోయింది. ఇప్పుడే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి బాధితులు, తన ఇద్దరు పిల్లలు లోపల ఇరుక్కుపోయారు, తను పనికి వెళ్ళాను, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియడం లేదు అంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇద్దరు చిన్నారులతో సహా ఒక నలుగురు ఉన్నట్లుగా తెలుస్తుంది లోపల. మొత్తం 6, ఇద్దరు చిన్నారులు, మరొక పెద్దవాళ్ళు ఒక 4, మొత్తం 6 ఉన్నారు లోపల. వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే ఎంతసేపట్లో వాళ్ళు బయటకు వస్తారు? మరోవైపు ఈ మంటల ధాటికి అంత పెద్ద ఎత్తున పొగంతా కూడా లోపల అలుముకొని ఉంటుంది కాబట్టి వాళ్ళ కండిషన్ ఎలా ఉందనేది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఈ పొగ ధాటికి చాలామంది కూడా ఊపిరి సలపక చాలా డేంజర్ కండిషన్లో చిక్కుకుపోయేటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఆ పొగను పీల్చుకోవాల్సి రావచ్చు, చాలా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇంకా కొంచెం త్వరగా బయటకు తీసుకురాకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఎలా ఉందనేది చెప్పలేం. అట్ ది సేమ్ టైం అధికారులు లోపలికి వెళ్ళడానికి, ఫైర్ సేఫ్టీ అధికారులు లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా పొగ ఉన్న నేపథ్యంలో కనీసం లోపలికి వెళ్ళలేని పరిస్థితి, కనిపించడం లేదట, ఏమాత్రం కనిపించక వాళ్ళు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆ పొగనంతా కూడా బయటికి ఎగ్జాస్ట్ ఉపయోగించి బయటికి పంపించే ప్రయత్నాలు ఏదైనా చేయాలా, లేకపోతే ఏదో వాల్ ఏదైనా బ్రేక్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారంటూ సమాచారం అందుతోంది. సో లోపల ఉన్న వాళ్ళకి ఏం కాకూడదని కోరుకుందాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. మరోవైపు అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది తెలియడం లేదు. మోరోవర్ అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయనేది కూడా తెలుస్తోంది. ఆ ఫర్నిచర్ షాప్కి సేఫ్టీ మెజర్మెంట్స్, ఆ బిల్డింగ్కి చుట్టూ ప్రాపర్ స్పేస్ లేకపోవడం, అలాగే సేఫ్టీ నార్మ్స్ ఏవి పెద్దగా ఫాలో అవ్వకపోవడం కూడా ప్రమాదం పెరగడానికి కారణమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎంత నష్టం జరిగింది, అసలు కారణం ఏంటి, ఎక్కడ మంటలు మొదలయ్యాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్దిసేపట్లో మరొక 30 to 40 మినిట్స్లో పూర్తి స్థాయిలో సమాచారం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి RTV మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ లెట్స్ ప్రే ఫర్ ద పీపుల్ ఇన్సైడ్ ద మాల్. లోపల ఉన్న వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా ప్రే చేయాలి. వాళ్ళకి ఏం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చెప్పండి మీరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.